శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ త్రిగర్తులకి మత్స్యదేశీయులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని వర్ణించి చెబుతున్నాడు వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి. ఆ సుశర్మ చాలా మంచి అస్త్రవేత్త, మంచి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. దాంతో అతడు విరాటరాజుని రెండు వైపుల నుంచి సుశర్మ సోదరులు కలిసి ఆయన మీదకి వెళ్ళినటువంటి వాళ్ళై అతని యొక్క చుట్టూ ఉండేటువంటి సైనికుల్ని, అట్లాగే రథాన్ని, గుర్రాల్ని పాడు చేసినటువంటి వాళ్ళై మొత్తానికి అతన్ని బలవంతంగా పట్టుకుని తమ రథాన్ని ఎక్కించుకుని బందీగా తీసుకుపోదామనుకున్నారు. అది చూశాడు యుధిష్ఠిరుడు. వెంటనే భీమసేనుడిని పిలిచి, భీమసేన నువ్వు వెంటనే విరాటుని రక్షించాలి, వెళ్ళు వెంటనే అని ఆజ్ఞాపించాడు. ఆ అన్నగారి ఆదేశం ప్రకారం భీమసేనుడు నకుల సహదేవులతో కలిసి వెళ్ళి ఆ సుశర్మని పట్టుకుని వెంటనే ఆ విరాటరాజును విడిపించారు. ఆ విరాటరాజు బయటకు వచ్చి సుశర్మ మీదకి మళ్ళీ యుద్ధానికి వెళుతుంటే ఆ సుశర్మ పారిపోతుంటే అప్పుడు వెంటనే భీమసేనుడు అన్నాడు, ఏమయ్యా ఇలా పారిపోయేవాడు ఎందుకు మీదకి వచ్చావు? ఈ గోధనాన్ని అపహరించాలనేటువంటి కోరిక నీకు ఎలా కలిగింది? అసలు ఎందుకంతా ఈ నీతో వచ్చినటువంటి సైనికులందరినీ ఇంత ఇబ్బంది పాలు చేస్తున్నావు అని అంటేటప్పటికీ మళ్ళీ వెనక్కి తిరిగి భీముడి మీదకి లంఘించాడు సుశర్మ. తం భీమసేనో ధావంతం అభ్యదావత వీర్యవాన్ త్రిగర్తరాజమాదాతుం సింహ క్షుద్రమృగం యథా. అలా అని ఏదో ఒక మృగాన్ని పట్టుకోవడానికి సింహం పరుగుడు పెడుతున్నట్టుగా పరాక్రమవంతుడైనటువంటి భీముడు ఆ పారిపోతున్నటువంటి సుశర్మ వెంటబడ్డట. అభిదృత్య సుశర్మాణం కేశపక్షే పరామృశత్ సముద్యమ్యతు రోషాత్తం నిష్పిపేషమహీతలే. ఒక్క దూకి అతని యొక్క జుట్టు పట్టుకుని కోపంతో అతన్ని నేల మీద పడేసి గట్టిగా తొక్కేసట. పదామూర్ధ్ని మహాబాహు ప్రాహరత్విలపేష్యత తస్య జానుం దదౌ భీమః జఘ్నే చైనమరత్రినా సమోహమగమత్రాజా ప్రహారవరపీడితః. ఆ సుశర్మ ఏడుస్తున్నప్పటికీ ఆ తల మీద మోకాలు పెట్టి భీముడు మోచేత్తో కొట్టేట. ఆ దెబ్బకి సుశర్మ మూర్ఛపోయాడనమాట. తస్మిన్ గృహీతే విరధే త్రిగర్తానాం మహారథే ఆభజ్యత బలం సర్వం త్రైగర్తం తత్ భయాతురం. ఆ త్రిగర్తుల యొక్క మహారథుడైనటువంటి సుశర్మ రథహీనుడై శత్రువులకు పట్టుబడేటప్పటికీ త్రిగర్త సైన్యం అంతా కూడా భయంతో వ్యాకులపాటు పొందారు. వెంటనే వాళ్ళు అందరూ కూడా భగ్నమైపోయారు. అయ్యో ఎలాగ మన పరిస్థితి ఏమిటని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నివర్చగాస్తతః సర్వా పాండుపుత్రా మహారథాః వజిత్య సుశర్మాణం ధనంజాదాయ సర్వసః. వెంటనే ఆ మహారథులైనటువంటి పాండుపుత్రులు ఈ సుశర్మను ఓడించారు. గోవులన్నింటినీ కూడా వెనక్కి మళ్లించారు. ఆ సుశర్మ అపహరించినటువంటి గోధనానంతా కూడా మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు. స్వబాహుబల సంపన్నాః హ్రీనిషేవ యతవ్రతాః విరాటస్య మహాత్మాన పరిక్లేశ వినాశనాః. ఆ పాండవులందరూ కూడా బాహుబలంతో కూడినటువంటి వాళ్ళై చాలా సంయమనంతో ఉండేటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ విరాటుడి యొక్క దుఃఖాలన్నీ దూరం చేసేటువంటి వాళ్ళు. విరాటుడికి చాలా సమర్థవంతంగా విరాటుడికి సహాయం చేయడం కోసం ఆయన పక్కనే ఉన్నారు. అటువంటి వాళ్ళై స్థితాః సమక్షం తే సర్వే త్వధ భీమోభ్యభాషత నాయం పాప సమాచారః మత్తో జీవితుమర్హతి కింటు శక్యం మయా కర్తుం యద్రాజా సతతం గృణి. వాళ్ళందరూ కూడా రాజు ఎదురుకుండా వచ్చారట. అప్పుడు వెంటనే భీమసేనుడు అన్నాడు, ఈ పాపాత్ముడైనటువంటి సుశర్మ నా చేతుల్లో నుండి తప్పించుకొని జీవించడానికి యోగ్యుడు కాదు, కానీ నేనేం చేయను, మా మహారాజు ఎప్పుడు కూడా దయాళువే.
అన్నట్ట. గళే గృహీత్వా రాజానం ఆనీయ వివశం వశం తతయేవ విచేష్టంతుం బద్ధ్వా పార్థో వృకోదరః రథమారోపయామాస విసజ్ఞం పాంసుగుంఠితం. వెంటనే ఆ భీమసేనుడు ఆ సుశర్మను మెడబట్టుకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఆ సుశర్మ శరీరంలో పట్టు లేక భీముడికి వశమై ఉన్నాడు. తప్పించుకోవడం కోసం పెనుగులాడుతున్నాడు. శరీరం అంతా కూడా దుమ్ము కొట్టుకుపోయింది. స్పృహ కోల్పోతున్నాడు. అటువంటి సుశర్మను కుంతీపుత్రుడైన భీమసేనుడు తాడుతో బంధించి రథం మీద ఎక్కించట. అభ్యేచ్ఛ రణమధ్యస్థం అభ్యగచ్చత్ యుధిష్ఠిరం దర్శయామాస భీమస్తు సుశర్మాణం నరాధిపం. అన్నగారు ఆజ్ఞాపించారు, నువ్వు వెళ్ళి ఆ సుశర్మను పట్టుకుని విరాటుడిని వదిలిపెట్టు అని. వెంటనే ధర్మరాజు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇదిగో సుశర్మ బంధించి తీసుకొచ్చానని చెబుతాడు. ప్రోవాచ పురుష వ్యాగ్రహ భీమమాహవశోభినం తం రాజా ప్రాహసదృష్ట్వా ముచ్యతాం వై నరాధమః ఏవముక్తో అబ్రవీద్ భీమః సుశర్మాణం మహాబలం. ఆ ధర్మరాజు పురుషశ్రేష్ఠుడైనటువంటి ఆ సుశర్మను చూశాడు. ఆ దశలో బంధింపబడినటువంటి వాడే చూసి నవ్వి వెంటనే భీమసేనుడితో అన్నట్టు, ఈ నరాధముడిని వదిలిపెట్టేవయ్యా అని. అతడు అలా చెప్పగానే ఆ భీమసేనుడు మహాబలవంతుడైన సుశర్మతో అంటున్నాడు, జీవితం చేచ్ఛసే మూఢ హేతుం మే గతత శృణు దాసోస్మీతి త్వయా వాచ్యం సంసత్సు చ సభాసు చ. మూర్ఖుడా, నువ్వు బతికి ఉండాలని కనుక కోరుకుంటే దానికి ఒక ఉపాయం చెప్తాను, నా మాట విను. నువ్వు సదస్సులకి సభలకు వెళ్ళి నేను విరాట్ రాజు దాసుడిని అని చెప్పాలి. అలా చెబితే కనుక నిన్ను బతకనిస్తామన్నాడు. ఏవం తే జీవితం దద్యాం ఏష యుద్ధజితో విధి. యుద్ధంలో జయించిన వాడిని వదిలిపెట్టాలంటే అది మార్గం. వాడు తప్పనిసరిగా ఎవడి చేతనైతే జయింపబడ్డాడో వాడికి నేను దాసుణ్ణి అని ఆ సభల్లో చెబుతూ ఉండాలి. అందువలన అలా చేయడానికి అంగీకరిస్తేనకనే నిన్ను బతికినిస్తానయ్యా అని చెప్పాడు. ఏవంతే జీవితం దద్యాం ఏష యుద్ధజితో విధి తమువాచ తతో జ్యేష్ఠ భ్రాత సప్రణయం వచః. యుద్ధంలో ఓడినటువంటి వాళ్ళందరూ అవలంబించవలసినటువంటి స్థితి అయ్యా ఇది పద్ధతి అని అంటే అప్పుడు యుధిష్ఠిరుడు భీమసేనుడితో అంటున్నాడు, ముంచాధమాచారం ప్రమాణం యదితే వయం దాసభావం గతో హ్యేష విరాటస్య మహీపతే అదాసో గచ్చ ముక్తోసి మైవంకార్షీ కదాచన. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, సోదరా, నువ్వు నా మాటను మన్నించి ఈ పాపపు ప్రవర్తన కలిగినటువంటి నీచుడిని వదిలిపెట్టేవయ్యా. ఇతడు ఎలాగో విరాట మహారాజుకు దాసుడయ్యాడు అని సుశర్మతో అన్నాడు, నువ్వు దాసుడు కావు, వెళ్ళవయా, నేను వదిలేస్తున్నాము, మళ్ళీ ఎప్పుడు ఇటువంటి పని చెయ్యకు అని వదిలిపెట్టాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి దక్షిణ గోగ్రహే త్రయస్త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో దక్షిణ గోగ్రహణం అనేటువంటి దాంట్లో సుశర్మ విడుదల అనేటువంటి 33 అధ్యాయం పూర్తయింది. 34 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితో, జనమేజయ మహారాజా, ఏవముక్తేతు సవ్రీడ సుశర్మ ఆసీదధోముఖ సముక్తో అభ్యేచ్చ రాజానం అభివాజ్య ప్రతస్థిమావాన్. ఆ యుధిష్ఠిరుడు అలా అనేటప్పటికీ పాపం ఆ సుశర్మ సిగ్గుతో తలకే ఉంచుకున్నట్ట. బంధం నుంచి విడిపడినటువంటి వాడి విరాట్ రాజు దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే తన దేశానికి వెళ్ళిపోయాడు. విసృజ్యతు సుశర్మాణం పాండవాస్తే హతద్విష స్వబాహుబల సంపన్నా హ్రీనిషేవాయత వ్రతా సంగ్రామ శిరసో మధ్యే తామ్రాత్రిం సుఖినో అవశన్. ఆ సుశర్మను విడిచిపెట్టారు. శత్రు సంహారకులైనటువంటి మంచి వీర్య పరాక్రమవంతులైనటువంటి మంచి నియమవ్రతులైనటువంటి ఆ పాండవులు ఆ రణరంగానికి శిరోభాగమైనటువంటి ఆ రణరంగ మధ్యలో ఆ రాత్రి చాలా సుఖంగా, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళ గోధనాన్ని అంతటినీ వీళ్ళు వెనక్కి తీసుకొచ్చేశారు. అందువలన హాయిగా అక్కడ రాత్రి సుఖంగా నివసించారట. తతో విరాట కౌంతేయాన్నతి మానుష విక్రమాన్ అర్చయామాస విత్తేన మానేన చ మహారథాన్. ఆ తర్వాత విరాట్ రాజు మానవాతీతమైన పరాక్రమం కలిగినటువంటి పాండవులందరినీ కూడా ఈ కుంతీపుత్రుల్ని పూజించాడు. వాళ్ళకి ధనాన్ని ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, వాళ్ళని చాలా సత్కారం చేశాడు.
చేస్తూ విరాటరాజు విధంగా అంటున్నాడు, యథైవ మమ రత్నాని యుష్మాకం తాని వై తథా కార్యం కురుత వై సర్వే యథా కామం యథా సుఖం దదామ్యలంకృతా కన్యా వసూని వివిధాని చ మనసశ్చాప్యభిప్రేతం యుద్ధే శత్రునిబర్హణా. యుద్ధంలో శత్రువులందరినీ సంహరించినటువంటి వీరులారా, మీకు నాకుండేటువంటి ధనాలు రత్నాలు అన్నీ కూడా మీ అవుతాయి. మీరందరూ ఇక్కడ సుఖంగా ఉండండి, మీకు ఏ పని నచ్చితే అది చేయండి. నేను మీ అందరికీ కూడా వస్త్రాలంకృతులైనటువంటి కన్యలను, అనేకమైన రత్నాలని, ధనాన్ని, మీరు కోరుకున్న వస్తువులన్నీ కూడా ఇస్తాను నేను, మీరు హాయిగా ఎక్కడ ఉండండి అని అన్నాడు. యుష్మాకం విక్రమాదద్య ముక్తోహం స్వస్తిమానిహ తస్మాత్ భవంతో మస్యానాం ఈశ్వరాః సర్వయేవహి. నేను ఇవాళ మీ పరాక్రమము చేత విడువబడ్డాను, వాళ్ళ చేత శత్రువుల నుండి క్షేమంగా విడుదల చేయబడ్డాను. కాబట్టి మీరే, నిజం చెప్పాలంటే ఈ మత్స్య దేశానికి మీరే ప్రభువులు అని అన్నట్ట. తథేతి వాదినం మత్స్యం కౌరవేయా పృథక్ పృథక్ ఊచు ప్రాంజలయ సర్వే యుధిష్ఠిర పురోగమా. అలా మాట్లాడేటువంటి ఆ మత్స్యరాజుకి ఆ పాండవులందరూ కూడా చేతులు జోడించే విధంగా చెప్పారట. ప్రతినందామతే వాక్యం సర్వం చైవ విశాంపతే ఏతేనైవ ప్రతీతాస్మః యత్వం ముక్తోద్య శత్రుభిః. మీరని మహారాజా, నువ్వు అన్నటువంటి మాట సత్యమే, మేము మీ మాటలన్నీ కూడా అభినందిస్తున్నాము. కానీ మేము నేడు ఇవాళ ఈ శత్రువుల నుండి విడవబడడం వల్ల, అంటే మిమ్మల్ని ఈ మాత్రము ఆ శత్రువుల నుండి మేము విడిచిపెట్టగలగడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. తతో బ్రవీత్ ప్రీతమనాః మత్స్యరాజో యుధిష్ఠిరం పునరేవ మహాబాహు విరాటో రాజసత్తమః. ఏ హి త్వామభిపేక్ష్యామి మత్స్యరాజస్తు నో భవాన్. అప్పుడు రాజుల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి ఆ విరాటుడు మనసులో చాలా సంతోషం పొందాడు. మళ్ళీ యుధిష్ఠిరుడితో అన్నాడు, లేదు మీరు రండి, మీకే పట్టాభిషేకం చేస్తాను, ఈ మత్స్య దేశానికి మీరే రాజు అన్నాడు ఆ యుధిష్ఠిరుడితో. మనసశ్చాప్యభిప్రేతుం యథేష్టం భువి దుర్లభం తత్తేహం సంప్రదాస్యామి సర్వమర్హతి నో భవాన్. ఈ భూమి మీద దుర్లభమైనటువంటిది, ప్రియము అయినటువంటి, మీ మనస్సుకు నచ్చింది అయినటువంటి పదార్థాన్ని నేను మీకు ఇస్తాను, మీరు మా సర్వస్వాన్ని పొందడానికి అర్హులైనటువంటి వాళ్ళే మీరు అని అన్నాడు. రత్నాని గాహ సువర్ణంచ మణిముక్తమథాపి చ వయ్యాఘ్రపద్య విప్రేంద్ర సర్వధైవ నమోస్తుతే. ఓ వ్యాఘ్రపాద గోత్రంలో పుట్టినటువంటి విప్రశ్రేష్ఠుడా, నా రత్నాలు, గోవులు, బంగారం, మణులు, ముత్యాలు ఇవన్నీ కూడా మీకు అర్పణ చేస్తున్నాను, మీకు అనేక రకాలైనటువంటి నమస్కారం అని చెప్పాడు. త్వత్కృతే హ్యద్య పశ్యామి రాజ్యం సంతానమేవ చ యతశ్చ జాత సంరంభః న చ శత్రువశంగతః. మీ కారణం వల్లే మళ్ళీ నేను మా రాజ్యాన్ని, మా సంతానం యొక్క ముఖాన్ని చూడగలుగుతున్నాను, లేకపోతే నన్ను ఆ శత్రువులు బంధించి తీసుకుపోయేవారు. శత్రువులు నన్ను పట్టుకున్నప్పుడు కొద్దిగా నేను భయపడ్డాను, కానీ మీ పరాక్రమం వల్ల శత్రువుకి నేను వశం కాలేదు అన్నాను. తతో యుధిష్ఠిరో మత్స్యం పునరేవాభ్యభాషత ప్రతినందామి తే వాక్యం మనోజ్ఞం మత్స్య భాషసే ఆనృశంస్య పరో నిత్యం సుసుఖీ సతతం భవ. అది విన్న యుధిష్ఠిరుడు ఆ విరాటుడితోటి ఈ విధంగా చెప్పాడు, రాజా నువ్వు చాలా చక్కటి మాట మాట్లాడుతున్నావు, ఈ మాటలన్నింటినీ కూడా మేము అభినందిస్తున్నాము, మీరు ఎలాగే నిరంతరము దయాస్వభావంతో ఎల్లప్పుడూ పరమసుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అని. పునరేవ విరాటశ్చ రాజా కంకమభాషత అహో సూదస్య కర్మాణి వల్లభస్య ద్విజోత్తమ సోహం సూదేన సంగ్రామే వల్లవేనాభిరక్షితః త్వత్కృతే సర్వమేవేతత్తుపపన్నం మమానఘ వరం వృణీష్వ భద్రంతే బ్రూహి కింకరవాణి తే దదామి తే మహాప్రీత్యా రత్నాని ఉచ్చావచాని చ శయనాసనాయానాని కన్యాశ్చ సమలంకృతాః హస్త్యశ్వరథసంఘాశ్చ రాష్ట్రాణి వివిధాని చ ఏతాని చ మమ ప్రీత్యా ప్రతిగృహ్ణీష్వ సువ్రత. ఓ మహారాజా,
అని ఆ విరాటుడు కంకుడితో అన్నాడు, మహానుభావ ద్విజశ్రేష్ఠ, ఈ వల్లవుడి యొక్క వంట చాలా అద్భుతంగా ఉంటుంది, అంతేకాదయ్యా ఈయన యుద్ధం కూడా అంత అద్భుతంగా ఉంటుంది, అతడు యుద్ధంలో నన్ను రక్షించాడు, ఇదంతా ఇటువంటి ఉపకారాలు చేయడం అనేటువంటిది మీకే తగ్గుతుంది, మీకు శుభం కలగాలి, మీరు కావలసిన వరం కోరుకోండి, చెప్పండి, నేను మీకేం సేవ చేయగలను, నేను మీ పట్ల బాగా ప్రసన్నున్నయ్యాను, మీకు పలు రకాలైనటువంటి రత్నాలు, పానుపులు, ఆసనం, వాహనాలు, ఆభరణాలు, ఏం కావాలంటే అది, సుందరమైనటువంటి కన్యలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఏం కావాలంటే అవన్నీ కూడా, జనపదాలు, ఇవన్నీ కానుకగా ఇస్తాను, నా ప్రీతి కోసం ఇవన్నీ గ్రహించండి అన్నాడు. తం తథావాదినం తత్ర కౌరవ్యః ప్రత్యభాషత ఏకైవతు మమ ప్రీతి యత్వం ముక్తోషి శత్రుభిః ప్రతీత్యశ్చ పురం తుష్టః ప్రవేక్షసి తదా నఘా దారైః పుత్రైశ్చ సంసృష్ట్య సాహి ప్రీతిర్మమాతులా. అప్పుడు వెంటనే అలా మాట్లాడుతుంటే ఆ విరాట్ రాజును చూసి యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, మహారాజా, నువ్వు శత్రువుల చేత విడువబడ్డావు, అదొక్కటే మాకు చాలా ఆనందమయ్యా, ఎందుకంటే నిన్ను మేము రక్షించగలిగాం, నీ ఆశ్రితులమై మేము ఉంటూ నీకు మాత్రం ఉపకారం మేము చేయగలిగాము అంటే అదే మాకు చాలా ఆనందమయ్యా, అదొక్కటే మాకు చాలా ప్రీతిని కలిగించేటువంటి విషయము, అందువలన మీరు నిర్భయంగా సంతోషంతో మీ నగరంలో ప్రవేశించండి, మీ భార్యాపుత్రులను కలిసి సుఖంగా ఉండండి, ఇదే మాకు ప్రీతిని కలిగించే విషయం, అంతేకాని మీరు మాకేమీ ఇవ్వక్కర్లేదన్నాడు. గచ్చంతు దూతాస్త్వరితం నగరం తవ పార్థివ సుహృదాం ప్రియమాఖ్యాతుం ఘోషయంతు చ తే జయం తతస్తద్వచనాన్మత్స్యః దూతాన్ రాజా సమాదిశత్. ఓ మహారాజా, ఇప్పుడు మీ నగరంలో స్నేహితులకి ప్రియమైనటువంటి సమాచారం చెప్పడం కోసం దూతలు వెళ్ళాలి, వెంటనే మీ దూతలను పంపించండి, ఆ దూతలు అక్కడ మీ యొక్క విజయాన్ని చాటింపు వేయాలి అని చెప్పాడు. వెంటనే ధర్మరాజు చెప్పినట్టుగా విరాటుడు దూతలను ఆదేశించాడు. ఆచక్షధ్వం పురంగత్వా సంగ్రామ విజయం మమ కుమార్య సమలం కృత్య పర్యాగచ్చంతు మే పురా. ఓ దూతలారా, మీరు నగరానికి వెళ్ళండి, యుద్ధంలో విజయం లభించిందని తెలపండి, కన్నెపిల్లలు అలంకరించుకుని స్వాగతం చెప్పడం కోసం నగరం బయటికి రావాలి అని చెప్పాడు. వాదిత్రాణి చ సర్వాణి గణికాశ్చ స్వలంకృతాః ఏతాంచాజ్ఞాం తతశ్రుత్వా రాజ్ఞామస్యేన నోదితాః తామాజ్ఞాం శిరసా కృత్వా ప్రస్థితా హృష్టమానసాః. అన్ని ప్రకారాల వాద్యాలు వాయించాలి, అలంకరించుకున్నటువంటి కన్యకలు తయారవ్వాలి అని మత్స్యరాజు ఆదేశించాడు. వెంటనే దూతలందరూ కూడా ఆజ్ఞను స్వీకరించుకుని వాళ్ళందరూ కూడా ప్రసన్నమైన మనస్సుతోటి వెళ్ళారు. తే గత్వా తత్ర తామ్రాత్రిం మథ సూర్యోదయం ప్రతి విరాటస్య పురాభ్యాసే దూతాజయమఘోషన్. అక్కడి నుంచి ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిన దూతలు ప్రయాణం చేసి సూర్యోదయం అవుతుంటే విరాటుని రాజధానికి చేరారట. వాళ్ళు అక్కడ అన్ని వైపులా విరాటుని విజయాన్ని గురించి చాటింపు వేసి ఆయనకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తున్నారట. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి దక్షిణ గోగ్రహే విరాట జయఘోషే చతుస్త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనేటువంటి ఉపపర్వంలో దక్షిణ గోగ్రహమందు విరాటుడి యొక్క విజయాన్ని చాటింపు వేయడం అనేటువంటి 34వ అధ్యాయం పూర్తయింది. 35వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అయితే ఇక్కడ విరాట రాజు మీదకి కౌరవులు కూడా మరి దండెత్తారు మరొక వైపు నుంచి. అందువలన ఆ వృత్తాంతమంతా చెబుతున్నాడు వైశంపాయనుడు జనమేజయుడికి. జనమేజయ మహారాజా, యాతే త్రిగర్తాన్మస్యేతు పశూస్తాన్ వై పరీప్సతి దుర్యోధన సహామాత్య విరాటముపయాదధ. తన గోవులను విడిపించుకుని రాదలిచిన విరాటరాజు త్రిగర్తలపై యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు తన మంత్రులతో కలిసి విరాట దేశం మీదకి దండయాత్ర చేశాడు. వీళ్ళు ఇక్కడ యుద్ధం చేస్తుంటే అక్కడ విరాటరాజు దేశం మీదకి దండయాత్రకి వెళ్ళట. భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ కృపశ్చ పరమాస్త్రవిత్ ద్రౌణిశ్చ సౌబలశ్చైవ తథా దుశ్శాసన ప్రభో వివింశతిర్వికర్ణశ్చ చిత్రసేనశ్చ వీర్యవాన్ దుర్ముఖో దుశ్శలశ్చైవ ఏ చైవాన్యే మహారథాః. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శకుని, దుశ్శాసనుడు, వివింశతి, వికర్ణుడు,
చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుశ్శలుడు, ఇలా ఎంతమంది మహారథులైనటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనుడు వెనకాల ఉన్నారు. వాళ్ళందరూ కూడా విరాట్ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చారు. ఏతే మస్యానుపాగమ్య విరాటస్య మహీపతే ఘోషాన్ విద్రావ్యతరసా గోధనం జహృరోజస. వీళ్ళందరూ ఏం చేశారు? విరాట మహారాజు యొక్క మత్స్య దేశానికి మరోవైపు నుంచి వచ్చి ఈ గొల్లపల్లెలను కల్లోలపరిచి చాలా వేగంగా బలప్రయోగంతో మళ్ళా ఇక్కడ ఉండేటువంటి గోసంపదనంతా కూడా అపహరించడం మొదలుపెట్టారు. షష్ఠిం గవాం సహస్రాణి కురవః కాలయంతి చ మహతా రథవంశేన పరివార్య సమంతతః. 60,000 గోవులు సమూహాల్ని ఆ రథ సమూహాలతో చుట్టుముట్టి విరాటుడికి సంబంధించిన 60,000 గోవులు తొలగిపోతున్నట్టు వాళ్ళు. గోపాలానంతు ఘోషస్య హన్యతాం తైర్మహారథై ఆరావః సుమహానాసి సంప్రహారే భయంకరే. ఆ భయంకరమైనటువంటి ఆ కొట్టాట్లో మహారథులైనటువంటి వీరుల చేత చావగొట్టబడుతూ గొల్లపల్లిలో ఉండేటువంటి గోపాలందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారట. అది చాలా దూరం వినపడిందిట. అటువంటిది గోపాధ్యక్షో భయత్రస్తః రథమాస్తాయ సత్వరః జగామ నగరాయేవ పరిక్రోశం తథాత్తవత్. ఆ భయభ్రాంతుడైన గోపాలుడు యొక్క నాయకుడు వెంటనే రథం ఎక్కి దీనుల్లా ఏడుస్తూ నగరానికి వెళ్ళాడు. సప్రవిశ్య పురం రాజ్ఞః నృపవేస్మాభ్యయాత్వతః అవతీర్య రథాత్తోర్ణం ఆఖ్యాతుం ప్రవివేశః. అతడు ఆ విరాట్ నగరంలో ప్రవేశించాడు, రాజభవనం చేరుకున్నాడు. వెంటనే రథం దిగి అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలి రాజుకి అని లోపలికి ప్రవేశించాట. దృష్ట్వా భూమిన్ జయన్నామ పుత్రం మత్స్యస్య మానినం తస్మై తత్సర్వమాచష్ట రాష్ట్రస్య పశుకర్షణం షష్ఠింగవాం సహస్రాణి కురవః కాలయంతి తే తద్విజేతుం సముత్తిష్ట గోధనం రాష్ట్రవర్ధన. అయితే అక్కడ ఎవరున్నాడంటే మత్స్యరాజు యొక్క కుమారుడు భూమింజయుడు, అతన్నే ఉత్తరుడు అని అంటారు. అందువలన ఆ భూమింజయుడిని చూసి వెంటనే రాజ్యానికి చెందిన గోసంపద అంతా అపహరించబడుతుందయ్యా అని తన యొక్క ఆ వృత్తాంతం అంతా కూడా జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పాడు. మీ 60,000 గోవులను తోలుకుపోతున్నారు కౌరవులు, ఆ గోధనాన్ని తిరిగి జయించి తేవడానికి నువ్వు రావాలి, లేవయ్యా అని చెప్పారు. రాజపుత్ర హితప్రేప్సు క్షిప్రం నిర్యాహి చ స్వయం త్వాం హి మత్స్యో మహీపాలః శూన్యపాలమిహాకరోత్. ఓ రాజకుమార, రాజ్యహితం కోసం స్వయంగా యుద్ధానికి బయలుదేరుతూ మత్స్యరాజు అయినటువంటి విరాటుడు తాను ఇక్కడ లేనప్పుడు నిన్ను రక్షకుడిగా ఉంచాడు కదా. అందువలన ఇప్పుడు ఆ విరాటుడు ఇక్కడ లేడు కాబట్టి, నువ్వే రక్షకుడు కాబట్టి నువ్వు వెంటనే యుద్ధానికి రావాలి అని అన్నాడు. త్వయా పరిషదో మధ్యే శ్లాఘతే సనరాధిపః పుత్రో మమానురూపశ్చ శూరశ్చేతి కులోద్వహః. అంతేకాకుండా సభాసదుల మధ్య చెప్పాడు, నా కుమారుడు నాకు తగినటువంటి వాడు, నాతో సమానమైన పరాక్రమవంతుడు, అందువలన మా యొక్క వంశము యొక్క బరువు బాధ్యతలు నిర్వహించడంలో సమర్థుడంటూ నిన్ను పొగుడుతూ ఉంటాడు. ఈశ్వస్త్రే నిపుణో యోధ సదా వీరశ్చ మే సుతః తస్య తత్సవ్యమేవాస్తు మనుష్యేంద్రస్య భాషితం. అంతేకాకుండా అస్త్రశస్త్రాన్ని ప్రయోగించడంలో కూడా నిపుణుడు, యుద్ధవీరుడు అని చెబుతూ ఉంటాడు నీ గురించి. అందువలన ఆ రాజు యొక్క మాటలు ఇవాళ సత్యం కావాలి. ఆవర్తయ కురుంజిత్వా పశున్ పశుమతాంబర నిర్దహేషామనీకాని భీమేన శరతేజస. అందువలన రాజా నువ్వు ఆ కౌరవులను జయించి మన పశు సంపదన అంతటిని కూడా వెనక్కి తీసుకురా. భయంకరమైన నీ బాణాల యొక్క మంటతో వాళ్ళ సేనలను తగలబెట్టన్నాడు. ధనుశ్చ్యుతై రుక్మపుంఖై శరై సన్నత పర్వభి ద్విషతాం భింజనీకాని గజానామివ యోధపః. గజరాజు ఏనుగుల్ని తాకినట్టుగా నీ ధనస్సు నుండి వెలువడినటువంటి బాణాలు తోటి ఆ శత్రు సమూహాలన్నీ కూడా చిన్నాభిన్నం కావాలి అని. అపాశోపధానాం జాతంత్రీం చాపదండాం మహాస్వనాం శరవర్ణాం ధనుర్వీణాం శత్రుమధ్యే ప్రవాదయ. అంతేకాదయ్యా, నువ్వు చక్కగా ఈ అల్లెతాడు బిగించి నీ యొక్క ధనుస్సుకి అందు నుంచి వాడి అయినటువంటి బాణాలు వెయ్యాలి. అవి ఎలా ఉండాలంటే మంచి బ్రహ్మాండమైనటువంటి వేగంతో వెళ్ళాలి. అటువంటి ఆ బాణాలే స్వరాలుగా మహాధ్వని సహితమైన ఈ ధనస్సు అనేటువంటి వీణను ఆ శత్రువుల మధ్యన వాయించవయ్యా అన్నాడు.
శ్వేతారజత సంకాసారథే యుజ్యంతు తే హయాః ధ్వజం చ సింహం సౌవర్ణం ఉచ్ఛ్రయంతు తవ ప్రభో. వెండిలా మెరుస్తున్నటువంటి తెల్లని గుర్రాల్ని రథానికి పుంచి సింహపు గుర్తు కలిగినటువంటి బంగారు ధ్వజాన్ని ఎగరవేయి. రుక్మపుంఖా ప్రసన్నాగ్రాహముక్త హస్తవతా త్వయా ఛాదయంతు శరా సూర్యం రాజ్ఞాం మార్గ నిరోధకా. బంగారు పిడులు పదునైన అంచులు కలిగినటువంటి ఆ బాణాలు దృఢమైనటువంటి నీ చేతుల నుంచి వెలువడి శత్రురాజుల యొక్క మార్గాన్ని అడ్డగించాలయ్యా అన్నాడు. రణే జిత్వా కురున్ సర్వాన్ వజ్రపాణిరవాసురాన్ యశో మహదవాప్యతం ప్రవిషేదం పురం పునః. ఎప్పుడైతే నువ్వు ఆ కౌరవులతో యుద్ధం చేసే వాళ్ళని ఓడిస్తావో నీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయ్యా. అందువలన అటువంటి కీర్తిమంతుడే మళ్ళీ తిరిగి నువ్వు నగరంలో ప్రవేశించు అన్నాడు. త్వం హి రాష్ట్రస్య పరమాగతి మత్స్యపతే సుతః యథా హి పాండుపుత్రాణాం అర్జునో జయితాంబరః ఏవమేవ గతిర్నూనం భవాన్ విషయవాసినాం గతిమంతో భయం త్వజ్య సర్వే విషయవాసినః. జయశీలుల్లో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు పాండవుల్లో ఆశ్రయించదగిన వాడుగా ఈరోజు మత్స్యరాజు కుమారుడు అయినటువంటి నువ్వే ఈ రాజ్యానికి ఆశ్రయించదగిన వాడవు. ఎందుకంటే ఆ విరాట్ రాజు అటువైపు యుద్ధానికి వెళ్ళాడు. అందువలన ఇక్కడ ఉన్నటువంటి వాడు నువ్వు కాబట్టి నువ్వే దిక్కు వీళ్ళందరికీ కూడా ఈ దేశవాసులందరూ కూడా నీ వలన ఆశ్రయం కలిగిన వాళ్ళమయ్యాము అని చెప్పాడు. స్త్రీ మధ్య భుక్తస్తేనాసౌ తద్వాక్యమభయంకరం అంతఃపురే శ్లాఘమానహితం వచనమబ్రవీత్. ఆ అంతఃపుర స్త్రీల మధ్య ఉన్నటువంటి అతడు ఈ గోపాల నాయకుడి యొక్క మాటలు విన్నాడు. విని తాను పొగుడుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అతడు ఏం మాట్లాడతాడనేటువంటిది రేపు చూద్దాము. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే గోపవాక్యే పంచత్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణంలో గవాధ్యక్షుడి యొక్క వేడుకోలు అనేటువంటి 35 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.